సో అవన్నీ చూసుకొని ఇప్పుడు మేము డైలీ లైఫ్లో యూజ్ చేసే ఐటమ్స్ దాని వెనకాల మెకానిజమ్స్ చూడ్డానికైతే వచ్చేసాము. బాల్ పెన్ మనం రాస్తూ ఉంటాం కదా ఎవ్రీడే, సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ విత్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇంటికి వాడే లాక్ ఉంటుంది కదా, దాని వెనుక కూడా అసలు ఎంత మెకానిజం ఉంటుందని అక్కడికి వెళ్తేనే మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ జిప్పర్ అయితే కామన్ కదా, మనం అన్ని క్లాతింగ్స్లో కానీ బ్యాగ్స్కి కామన్ కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో అనిపించింది నాకు ఆ మెకానిజం చూసిన తర్వాత. అండ్ ఇప్పుడైతే మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్. సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అప్పట్లో కంప్యూటర్ వాడడానికే అసలు 3 మెంబర్స్ అవసరం ఉండింది. అక్కడి నుంచి మనము సింగిల్ టచ్ వాడేంత వరకు డెవలప్ అయితే అయిపోయాము. సో ఆ చేంజెస్ ఎంత ఉన్నాయి అన్నది ఇక్కడికి వెళ్తే మనకి తెలుస్తుంది. అప్పుడు కంప్యూటర్ వాడాలంటే ఇలా ఒక రూమ్లో ఇన్ని డివిజన్స్గా సెటప్ చేసుకొని అయితే వాడాల్సి వచ్చింది. సో నాకైతే చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది. ఇంకా ఫన్ సైన్స్ ఫ్లోర్ అయితే ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది పిల్లలకి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అట్రాక్టివ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అలాగే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇలా ప్లేఫుల్ అండర్స్టాండింగ్ మెథడ్లో చెప్తే పిల్లలకు కూడా సబ్జెక్ట్ అన్నది చాలా బాగా అర్థమవుతుంది. అండ్ యాక్టివ్గా ఉండి అన్నిటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవడానికైతే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. బట్ ఇలాంటి మ్యూజియంకి విజిట్ చేస్తుంటే బాగుండేది అని నాకైతే పర్సనల్గా అనిపించింది. సో మీకు ఈ వీడియో కొంచెం యూజ్ఫుల్గా అనిపించినా కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, బట్ మన ఛానల్లో వీడియోస్కి వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ అయితే చెయ్యండి. అండ్ ఇక్కడ వీళ్ళు పెయింటింగ్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇది లిక్విడ్ ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది కదా అది, అండ్ దాని రిఫ్లెక్షన్ అన్నది ఆపోజిట్ మిర్రర్లో అయితే చూసుకోవచ్చు మనము. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి ఈ మ్యూజియంలో. మ్యూజియం టైమింగ్స్ 9:30 AM to 6:30 PM వరకు. నేను బెంగళూరు విజిట్ చేస్తున్నా అన్నప్పుడు చాలామంది ఏముంది అక్కడ ఏం లేదు అన్నారు. ఈ వీడియోలో ఉన్న ప్లేసెస్కి విజిట్ చేసినట్టు అయితే బెంగళూరు విజిటింగ్ వర్త్ అనేసి మీకు కూడా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా